ఆ తత్వం ఈ తత్వం అని చెప్తే ఆ తత్వాలు ఏమి లేకుండా ఈ రాష్ట్రానికి ఎంత సహాయం చేయాలో అంత గొప్పగా సహాయం చేశారు కాబట్టి మనం ఇలా ఉన్నాం. ఇది గుర్తు లేకపోతే లోటు బడ్జెట్తో ఉన్న మనం ఖచ్చితంగా దెబ్బతినవడం. కాబట్టి ఈ రకంగా ఒక పక్క నుంచి నేను వచ్చిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం, ఇలాంటి పెద్దలను గౌరవించుకుంటున్నాం, అనేక మందికి మనం ఆశ్రయం ఇస్తున్నాం, చాలా మందికి మనం అవకాశాలు కూడా కల్పిస్తున్నాం. ఇక మన బాధ్యత ఏంటి? ఇవాళ నేను మన వాళ్ళకు కూడా చెప్పాను, ఈరోజు మన పిల్లలు పిలిచాం, ఏదో వాళ్ళకి కొన్ని పుస్తకాలు ఇస్తున్నాం, అది చాలదు. ఈ కులంలో కూడా కొంతమంది పేదలకు కూడా సహాయం చేసే పరిస్థితికి ఎదగాలని నేను ఆశిస్తున్నాను. ఆ పరిస్థితికి మనందరం ఎదగాలి. సో ఆనాడు మాత్రమే ఇదంతా మంచి జరుగుతుంది. ఈరోజు మనం చీరాల్లో భవిష్యత్తులో బలవంతులుగా తయారవుతున్నాం. ఎందుకు తయారవుతున్నాం అంటే ఈరోజు పెద్ద ఎత్తున టూరిజం డెవలప్ చేస్తున్నా. బాపట్లకి గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ 90 కోట్ల రూపాయలు అక్కడ డెవలప్మెంట్ చేయడానికి ఇస్తే, ఇక్కడ ఏమీ లేకపోయినా సరే ప్రైవేటు వ్యక్తులతో ఎవరు పెట్టినా హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిన ముందు మన చీరాలకు వచ్చేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుందయ్యా, మాకేం లాభం, మాకు సెంటు భూమి లేదు, మేము పోయి అక్కడ పోయి చేసేది ఏందనుకుంటున్నారేమో. ఖచ్చితంగా మన వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మేము ఎప్పుడైతే మన ప్రాంతం ఆర్థికంగా ఎదుగుతుందో మనం నమ్ముకున్నటువంటి చేనేత వృత్తి కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడానికి ఆస్కారం ఉందనే విషయాన్ని మీరు గమనించాలి. ఖచ్చితంగా నా టైంలో గుర్తించబడే పనులు, చాలా పనులు మీరు చూస్తారు. ఇప్పటికే కొన్ని చేశాను, ఇంకా కొన్ని చేస్తాను. చెయ్యొచ్చు, పెద్ద విషయం కాదు. ఆ సెంటర్ని ప్రగడకోట గారి సెంటర్ అని డిక్లేర్ చేయించి మనం అడిగారు. వాళ్ళ అల్లుడు గారు ఒక అడుగు ముందుకేసి ఏదో జిల్లాకి ప్రగడకోట గారి పేరు పెట్టమని చెప్పి అడిగాడు. అడగడం తప్పలేదు, కానీ సాధ్యాసాధ్యాలు ఉంటాయి, అవన్నీ కూడా మనం చెయ్యాలి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆర్ఓబి ఒక ఫ్లైఓవర్ను కూడా త్వరలో శంకుస్థాపన చేయబోతున్నాం మనం. అది కానీ వస్తే ఆ పక్కన బయట ఉన్నటువంటి కొన్ని వార్డుల వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉంటారు. అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. దానికోసం కూడా నేను గట్టి ప్రయత్నం చేస్తున్నాను. ఆ పని కూడా త్వరలోనే అవుతుంది. అలాగే మనకు ఉన్నటువంటి ఇంకొక సమస్య కుందేరు. వీళ్ళు ఎప్పుడు చూసినా జెండాలు పట్టుకొని తిరిగేది ఆ కుందేరు గురించి. ఆ కుందేరుకి మొన్న తాత్కాలికంగా ఒక 35 లక్షలు పెట్టి ముందు ఫ్లో అవ్వడానికి చూసా, అది ఫ్లో అవ్వట్లేదు. తాత గడ్డి తీసి పక్కన పెట్టేశాం. దాన్ని శాశ్వత పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారిని పదే పదే అడుగుతున్నాను. ఈరోజు మనకి ఇంకొక తోడేంటో తెలుసా అండి, మన నాయకుడు లోకేష్ బాబు, ఆయన కూడా నాలాగే చేనేతలకు సంబంధించిన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. మనం పిలిస్తే పలికే దశలో ఉన్నాడు. ఆయన కూడా ఖచ్చితంగా ఈ చేనేతలకు మేలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నాడు. కాబట్టి అది కూడా మంచి శుభపరిణామమే. మనకి ఇవన్నీ కూడా మంచి జరుగుతాయి. మీ పిల్లల్ని చదివించండి. నేను ఎనగడికి ఇలాగే ఒక మీటింగ్లో నేను ఒక మాట చెప్పాను. ఏం చెప్పానంటే, చాలా పెద్ద మీటింగ్, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో డీజీఎంలు పైపైన చాలా పెద్ద డైరెక్టర్లు అందరూ కలిసి ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో పెట్టేసి ఎవరు ఇష్టానుసారంగా లేదేదో చెప్తా ఉన్నారు. నేను ఒకటే చెప్పాను, ఎవరైనా మీరు ఒక విషయాన్ని గమనించండి. మన ఊర్లో లేదా మన వార్డులో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు సరైన చదువు చదవడానికి వాళ్ళు ఎక్కడ చదువుకోవాలన్న విషయాన్ని మాత్రమే మనం చెప్తే చాలు. వాళ్ళ కష్టమో నష్టమో తల్లిదండ్రులు ఏదో రకంగా కష్టపడి వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటారు. మరీ పల్లెటూరులో ఉన్న వాళ్ళ పరిస్థితి దయనీయం.
వాళ్ళు పట్టణంలో ఎక్కడికి వెళ్ళాలో ఏం చదువుకోవాలో మీరు అది చెప్పండి చాలు, దీంతో సమాజం మారుతుందని చెప్పాను. అట్లాగే ఇంకొక మాట చెప్పాను, ఒక తరం కష్టపడితే నెక్స్ట్ తరాలన్నీ కూడా బాగుంటాయి అని నేను చెప్పే విషయంలో ఏమవుతుందంటే, ఒక కొవ్వొత్తిని మీరు ఆధారంగా తీసుకోండి. ఆ కొవ్వొత్తి ఏం చేస్తుంది? తాను కరుగుతుంది, మనకి వెలుగునిస్తుంది. తాను కరుగుతుంది, మనకి వెలుగునిస్తుంది. అంటే ఒక తరం మనం కష్టపడితే భవిష్యత్ అంతా రాబోయే తరాలన్నీ కూడా, మేమెవరం కోటీశ్వరులు కాదు పుట్టుకతో, భవిష్యత్తులో ఎవరైనా ఉన్నారు నాదిని, ఎవరో పుట్టుకతో కోటీశ్వరులు ఉన్నారు. ఈ రోజున పైకి వచ్చాం, కష్టపడ్డాం, చదువుకున్నాం, సమాజం గురించి తెలుసుకున్నాం, సమాజాన్ని సవాలుగా తీసుకొని ఎదురీత తిరిగి ఈరోజు ఇటువంటి అవకాశాలు వచ్చే వరకు సాధించడానికి ప్రయత్నం